తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి అన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అంటున్న యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ ఆందోళన రేపుతుంది. ఇక ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు పశుసంవర్ధక శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక మరోవైపు అటు సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్లలో చికెన్ తినద్దు కొన్ని రోజుల పాటు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక బర్డ్ ఫ్లూకి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు ఏమైనా వచ్చాయా? అసలు దీన్ని ఆపడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న బర్డ్ ఫ్లూ డిసీజ్ దృష్ట్యా మనం కూడా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము మరి కలెక్టర్లకు అందరికీ ఒక లెటర్ రాసి దాని గురించి మరి ఫార్మర్స్కి స్టేక్ హోల్డర్స్కి అందరికీ మరి దాని మీద అవగాహన కల్పించాలని అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని చెప్పి మరి తెలియజేయటమైంది. అలాగే ఏంటంటే ముందుగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వేరే డిసీజ్తో కూడా పోలిస్తే రెండు సిమిలర్గా ఉంటుంది అనమాట. అదేంటంటే రానికెట్ డిసీజ్, కుక్కెర వ్యాధి అని కూడా అంటారు. దాంట్లో ఏంటంటే దానికి లక్షణాలు ఎలా ఉంటాయో దీని లక్షణాలు కూడా అట్లానే ఉంటాయి. ఏంటంటే ఈ వ్యాధి సోకినప్పుడు 2 రోజుల నుంచి 14 రోజుల మధ్యలో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఏం జరుగుతుందంటే మరి కోల్డ్ ఎట్లా ఉంటాయంటే ఫెదర్స్ అన్నీ ఉంటాయి కదా, రఫుల్గా అయిపోతాయి అనమాట. అట్లానే నోటి నుంచి ముక్కు నుంచి ఇదేంటి నీరు లాంటి పదార్థం కారుతూ ఉంటుంది. అట్లాగే కోల్డ్ అన్నీ ముడుచుకుపోతాయి అనమాట. మన రాష్ట్రంలో ఎక్కువగా బ్రాయిలర్ కోల్డ్ ఎఫెక్ట్ అవ్వటం మరి మన రైతుల ద్వారా తెలుసుకున్నాము. ఫార్మర్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ ద్వారా తెలుసుకోగలిగాము. ఈ మధ్యలో మనకు కూడా ఎక్కడంటే మీరు మహారాష్ట్రలో లాతూర్ దగ్గర, అట్లానే రాజస్థాను, ఛత్తీస్గఢ్ వీటన్నిటిలో కూడా మరి వాళ్ళు బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా తెలియజేశారు. ముఖ్యంగా రాజస్థాన్లో వాళ్ళు ఇదేంటంటే ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా వస్తుంది అనమాట. ఈ మైగ్రేటరీ బర్డ్స్లో మరి లాతూర్లో ఏమో క్రోస్ అనమాట, క్రోస్ ద్వారా రావటం అని సీజన్ మారగానే ఇతర వస్తాయి. కాబట్టి ఎక్కువగా మైగ్రేషన్ అయ్యే వాటి ద్వారా కూడా వలస పక్షుల ద్వారా ఈ డిసీజ్ రావటం జరుగుతుంది. మన దగ్గర కూడా రీసెంట్గా ఖమ్మం జిల్లాలోని పెనుపల్లి దగ్గర వచ్చిందని చెప్పి రైతులందరూ హడావుడి చేసినప్పుడు మన విబిఆర్ఐ టీము మొత్తం కలిపి ఒక టీమ్గా పంపించినప్పుడు ఆ ఫామ్లో వీళ్ళు అంటే ఈ మెయిన్గా ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించాలన్నమాట. వేగంగా వ్యాప్తి చెందుతున్నాం మేడం, ఎట్లా ఉంటుందండి? అంటే ఎక్కువగా మన దగ్గర చూసినట్టయితే బ్రాయిలర్స్ రావటం జరిగింది. పక్క రాష్ట్రంలో చూసినట్టయితే లేయర్స్లో రావటం జరిగింది అనమాట, గుడ్లు పెట్టే వాటిలో. సో దాని ప్రకారం మనం ఏంటంటే వాళ్ళందరికీ ముందుగానే ఇట్లా బయోసెక్యూరిటీ మెజర్స్ కానీ కంట్రోల్గా మెజర్స్ కానీ చేయాలని చెప్పి వాటిని చనిపోయిన వాటిని కల్ చేసేసి ఒక గుంటలో వేసేసి దానికి ఆ ప్లేస్ క్లోజ్ చేసేసి ఆ సరౌండింగ్ అనమాట, అంటే 1 కిలోమీటర్ రేడియస్లో దాన్ని ఇది ఇన్ఫెక్టెడ్ జోన్ అని అక్కడ ఒక లిస్ట్ లాగా పెట్టేయాలన్నమాట. ప్రధానంగా ఎప్పుడైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది బయటికి వచ్చిందో ఆ మొత్తం వాట్సాప్లలో కానీ ఇతర మీడియాలలో కూడా చికెన్ తినద్దు కొన్ని రోజుల పాటు అని ఒక భయాందోళన ప్రచారం కూడా జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇది బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు ఏది సంక్రమించదు కాబట్టి ఎవరు భయపడవలసిన పని లేదు. మనం ఎందుకంటే మన ఈ టెంపరేచర్ ప్లేసెస్ కాబట్టి మనం ఏంటంటే ఎక్కువగా కోళ్ళని గుడ్లని మనం బాగా ఉడకబెట్టి తింటాం కాబట్టి మనం ఆ ఉడకబెట్టినప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో అప్పుడే ఆ వైరస్ ఇన్ కేసు ఉంటే కనుక అది కూడా చచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలెవరు దాని మీద భయపడాల్సిన పని లేదు. మీరు చికెన్ మామూలుగా తినొచ్చు. జాగ్రత్తలు అంటే కోళ్లలో పనిచేసే వాళ్ళకి ఏంటంటే డిసీజ్ వస్తుందని కాదు,
ఏంటంటే హైజెనిక్గా ఉండండి, ఎప్పటికప్పుడు చేతులు క్లీన్ చేసుకోండి అని ఆ కోళ్ళ ఫారాల్లో పనిచేసే వాళ్ళకి చెప్తాను తప్పించి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు మీరు మానేసేయండి, కోళ్ళ ఫారాల్లో పనిచేయక్కర్లేదు, ఇది మనుషులకు సంక్రమించేది మాత్రం కాదు, మనుషులకు రాదు ఈ డిసీజు. మేడం, ఇది బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా పశుసంవర్ధక శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే కలెక్టర్లకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశాము. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కోళ్ళ ఫారాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్నామని వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.